బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. స్లీపర్ సెల్స్ ద్వారా భారీ విధ్వంసానికి జైషే మహమ్మద్ పథక రచనను పోలీసులు ఛేదించారు. 5 మంది డాక్టర్లతో పేలుళ్లకు ప్లాన్ చేయడంతో పాటు భారత్ లో జైషే మహమ్మద్ ఉమెన్స్ వింగ్ జమాత్ ఉల్ మమినాత్ ఆపరేషన్ లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే జమాత్ ఉల్ మమినాత్ కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ షాహీన్ ను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. సహరాన్పూర్ లో షాహీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఉగ్ర కుట్రను కూడా నిర్వీర్యం చేశారు ప్రస్తుతం పోలీసులు. దీనికి సంబంధించి కూడా ప్రైమ్ 9 ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాజు, ఏంటి అప్డేట్స్ ఏంటి? భారీ కుట్రని పోలీసులు ఛేదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే విమెన్ విన్ కి ప్రాతినిధ్యం వహించారో షాహీన్ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ చంద్ర, మొత్తానికి భారత్లో ఒక భారీ ఉగ్ర కుట్రకి పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ తీవ్ర స్థాయిలో కుట్ర పన్నింది అనేది ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్లతోటి ఒక్కసారిగా కూడా ఉలిక్కిపాటుకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు అంటే ఈ ఉగ్ర కుట్రని మన దేశానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వింగ్స్ కావచ్చు, చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా భగ్నం చేసినటువంటి పరిస్థితి. ఢిల్లీలో జరిగినటువంటి తరహా పేలుళ్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మన దర్యాప్తు సంస్థలు వెంటనే పసిగట్టి వాటిని అడ్డుకున్నటువంటి పరిస్థితి, భగ్నం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఆధారంగా మనం ఒక్కసారి మోడస్ ఆపరెండి అంటే ఈ ఆపరేషన్ మోడస్ ఆపరెండి అని మనం కానీ చూస్తే, ఆపరేషన్ సింధూర్ తరువాత జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా భారత్ ధ్వంసం చేసిన నాటి నుంచి కూడా ఎవరైతే మసూర్ అజార్ ఉన్నారో, ఈ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి చీఫ్, తన కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. సో అతను భారత్ మీద ప్రతీకార దాడులు తీర్చుకునేందుకు కొన్ని స్లీపర్ సెల్స్ను భారత్లోకి ప్రవేశింపజేశారు. అయితే ఈసారి చాలా తెలివిని ఉపయోగించినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఉగ్రవాదులు చదువుకోనటువంటి వాళ్ళని, అమాయకులని, నిరక్షరాస్యులని ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఈ ఉగ్రవాద సంస్థలు చాలా తెలివిని ఉపయోగించి అత్యధిక విద్యావంతులైనటువంటి, అది కూడా ఎవరికి అనుమానం రాకుండా ఉండేటటువంటి డాక్టర్లని స్లీపర్ సెల్స్గా ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి మాడ్యూల్స్గా వాడుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 5 మంది డాక్టర్లు భారతదేశంలో అతిపెద్ద ఉగ్ర కుట్రకి వీళ్ళంతా కూడా ప్లాన్స్ వేశారు, పథక రచన చేశారు. అందులో 4గురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో మిగిలినటువంటి ఆ ఒక్కడు చేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుళ్ళు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రాథమికంగా కూడా అదే అంశాన్ని నిర్ధారించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2-3 రోజులుగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి దర్యాప్తు సంస్థలు ఈ 5 మంది డాక్టర్ల కోసం వేటాడాయి. ఈ 5 మంది డాక్టర్లలో 4గురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ 4గురిలో డాక్టర్ ముజ్మిల్ కావచ్చు, డాక్టర్ అదిల్, డాక్టర్ షహీన్, డాక్టర్ మొహిద్దీన్, ఈ 4గురిని అరెస్ట్ చేయడంతో ఒక రకంగా చెప్పాలంటే భారీ ఉగ్ర ముప్పు తప్పింది దేశానికి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో డాక్టర్ షాహీన్, ఈమె లేడీ, ఈమె వచ్చేసి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మహిళా వింగ్ అయినటువంటి జమాత్ ఉల్ మొమినాత్కి ఈమె భారత్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జైషే మహమ్మద్ ఎస్పెషల్లీ ఈ జమాత్ ఉల్ మొమినాత్ అనేటటువంటి ఒక మహిళా వింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మహిళా వింగ్కి మసూర్ అజాద్ మసూర్ ఎవరైతే ఉన్నారో ఆయన సోదరి దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి, లీడర్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆమె కనుసన్నల్లోనే ప్రస్తుతానికి డాక్టర్ షాహీన్ ఆ మహిళా వింగ్కి భారత్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఉగ్ర కుట్రలకి ఆమె ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమెను పోలీసులు షహరాన్పూర్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆమెను విచారిస్తున్నటువంటి పరిస్థితి. వీరితో పాటు మరొక 3 డాక్టర్ ముజ్మిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ మొహిద్దీన్. ఈ మొహిద్దీన్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో గుజరాత్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేస్తే అనేక రకాలైనటువంటి వాస్తవాలు, దిమ్మ తిరిగిపోయేటటువంటి వాస్తవాలు, కేవలం పేలుళ్లతోనో లేకపోతే నిన్న మనం ఢిల్లీలో చూసినటువంటి ఆత్మాహుతి దాడులతోనో కాకుండా బయో వార్ చేయాలి, ఒక రకంగా చెప్పాలి అంటే ఆముదంతో తయారు చేసినటువంటి
విషాన్ని తయారు చేసి ఆ విషాన్ని ప్రజలకిచ్చి దాని ద్వారా విధ్వంసం సృష్టించాలి అనేటటువంటి బాధ్యతని డాక్టర్ మొహిద్దీన్కి అప్పజెప్పినట్టు తెలుస్తోంది. ఇది కూడా విచారణలో అతను అంగీకరించాడు. అతన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆ లిక్విడ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రకమైనటువంటి 5 మంది డాక్టర్లతోటి భారత్లో అతిపెద్ద కుట్రకి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే దీనికి సంబంధించి జైషే మహమ్మద్ ఈ ప్లాన్ చేసిందో జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి 5 మంది డాక్టర్లలో 4గురిని మన దర్యాప్తు సంస్థలు అడ్డుకోవడం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, అదుపులోకి తీసుకోవడం కావచ్చు జరగడం వల్ల దేశంలో జరిగేటటువంటి అతిపెద్ద కుట్రని ఛేదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఎవరైతే ఈ ఉగ్రదాడికి సంబంధించి రాజు ప్రస్తుతం ఈ ఉగ్ర కుట్రకి సంబంధించి కూడా పుల్వామాలో ఎవరైతే ఉమర్ ఉన్నారో వాళ్ళ కుటుంబంలో సోదాలు చేస్తున్నట్లు, ల్యాప్టాప్లు, ఫోన్స్ సీజ్ చేస్తున్నట్లు, వాళ్ళ సోదరుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు మనకి సమాచారం ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా మనం ఇంతకు ముందే ప్రైమ్ లైన్లో చాలా కథనాలు ప్రసారం చేసాం. అంటే ఈ విమెన్ వింగ్ లేదంటే ఆడవాళ్ళని కూడా ఉగ్రవాదుల్లోకి చేర్చుతున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారని. దానికి సంబంధించి ఏమైనా కీలక సమాచారం ఉందా? అంటే వాస్తవంగా ఇక్కడ ఒకటి చందు ఏంటి అంటే ఈ ఉమర్ ఎవరైతే ఉన్నాడో ఉమర్ అనేటటువంటి వ్యక్తి పుల్వామాకి సంబంధించినటువంటి వ్యక్తితను. ఇతనికి సంబంధించినటువంటి తల్లిని అలాగే వాళ్ళ సోదరుడు ఎవరైతే ఆ కారు కొనుగోలు చేసినటువంటి అమీర్ ఉన్నారో వీళ్ళిద్దరిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే ఎక్కడైతే ఘటన జరిగిందో ఘటనకి సంబంధించి కారులో దొరికినటువంటి ఎవరైతే అనుమానితుడిగా భావిస్తున్నటువంటి ఆ ఉమర్ మృతదేహంతో DNA తోటి సరిపోల్చడం కోసం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో సోదాలు చేసి కొన్ని ల్యాప్టాప్లు అలాగే కొన్ని మొబైల్స్ని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్టు ఆ ఉమర్ అనేటటువంటి వ్యక్తి ఆ పుల్వామాకి చెందినటువంటి వ్యక్తి శ్రీనగర్ మెడికల్ కాలేజీలో అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే భారతదేశ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతో నడిచేటటువంటి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డాక్టర్ విద్యని ఉచితంగా అభ్యసించి ఆ తర్వాత ఏదైతే అనంతనాగ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేసి ప్రస్తుతానికి ఆయన ఫరీదాబాద్లో ఉన్నటువంటి మరొక హాస్పిటల్ ఇప్పుడు ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఆల్పలా మెడికల్ కాలేజ్ అని ఉంది. సో అక్కడ ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇప్పుడు దొరికినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అంటే ఆయన పనిచేసిన ఆయన చదువుకున్నటువంటి కాలేజీల ఫొటోస్ కూడా మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఉమర్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఇతను దీనికి పాల్పడ్డాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తం 5 మంది డాక్టర్లు. ఈ 5 మంది డాక్టర్లు ఉమర్ అహ్మద్ ఒకడే తప్పించుకున్న ఒక్కడే ఇప్పుడు ఢిల్లీలో బాంబు దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మిగతా 4 ఉన్నారు. ఒకడు తప్పించుకొని ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడితేనే ఇంత రకమైనటువంటి ఉలిక్కిపాటికి గురైనటువంటి మన భద్రతా సంస్థలు ఏమరపాటుగా ఉండి ఆ 4గురిని కూడా పట్టుకోకుండా కానీ ఉంటే అసలు ఊహ కూడా అందుండదు అసలు దేశంలో జరిగేటటువంటి ఉగ్ర కుట్ర. సో వీటన్నిటిని కూడా మన సంస్థలు కావచ్చు అంతేకాకుండా నిఘా వ్యవస్థలు కావచ్చు వీటన్నిటిని కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూస్తే జైషే మహమ్మద్ ప్రతీకార చర్యలతోటి రగిలిపోతూ ఏమాత్రం కూడా బయటపడకుండా ఏమాత్రం కూడా ఆ విషయాలు వెలుగులోకి రాకుండా చాలా జాగ్రత్తగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చందు రాజు అంటే ఇంకా లేదా ఆయుధాలు కావచ్చు ఇతర మనుషులు ఎవరైతే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళు బయటికి రాకుండా ఒక డైవర్షన్ ప్లాన్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చా? ఎందుకంటే మనం నిన్న చూసాం కొంతమందిని అరెస్ట్ చేశారని. ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు బయటికి రాకుండా ఒక డైవర్షన్ లా ఈ అటాక్ ని చూడొచ్చా? ఏ విధంగా చూడాలి? అంటే డైవర్షన్ చేసే అంత పరిస్థితి అయితే నాకు తెలిసి ఆ ఉగ్రవాదులకు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేయడం, 5 మందిని మన దర్యాప్తు సంస్థలు కూడా అంత ఖాళీగా అంతేకాకుండా అంత నిస్సహాయంగా ఉండేటటువంటి సంస్థలు ఏం కాదు. చాలా పవర్ఫుల్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మన దేశానికి సంబంధించి. సో ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థతోనే 4 వీళ్ళు డాక్టర్స్ను పట్టుకున్నారు. ఈ 4 డాక్టర్లు కాదు, వాళ్ళు కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు. మరి అలాంటి ఉగ్రవాదులను పట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ ఒకడు తప్పించుకున్నవాడు వాడికి ఇచ్చినటువంటి ప్లాన్ని అతను అమలు చేసినటువంటి పరిస్థితి. మిగతా 4 ఉన్నారు కదా, ఆ 4 నటోరియస్ క్రిమినల్స్ అని కూడా చెప్పొచ్చు వాళ్ళని. ఎందుకంటే మన దేశంలో మన ప్రజలు కట్టినటువంటి డబ్బుతోటి ఉచితంగా డాక్టర్గా చదివి ఇక్కడ వైద్య సేవలు చేయాల్సిన వాడు వచ్చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి వెనకాడకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చాడు, జనాల ప్రాణాలు తీశాడు. అంటే నిజంగా ఏ స్థాయిలో ఉగ్రవాదాన్ని భారతదేశంలోకి చొప్పించేటటువంటి ప్రయత్నం ఈ ఉగ్రవాద సంస్థలు చేస్తున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆపరేషన్
సింధూర్ పేరుతోటి జైషే మహమ్మద్తో పాటు ఈ ఉగ్ర సంస్థల కొమ్ములు నడ్డి విరిచినా సరే ఇంకా కూడా ఏమాత్రం వెనకాడకుండా భయపడకుండా ఇంకా కూడా కుక్క బుద్ధిని చూపిస్తూ ముందుకొస్తున్న పరిస్థితి. డైరెక్ట్గా అటాక్ చేయకుండా స్లీపర్ సెల్స్ రూపంలో, అంటే మన వేలుతోనే మన కన్ను పొడవాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతున్నాయో. ఎందుకంటే సరిహద్దు భద్రత అనేది మన దగ్గర చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఒకడు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం లేదు. ఎవడైనా బార్డర్ దాటితే వాడికి చుక్కలు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన భద్రతా దళాలు. ఈ నేపథ్యంలోనే భారత్లోకి ప్రవేశించడం కష్టంగా మారడంతో దేశానికి అన్యాయం చేసేటటువంటి ఇలాంటి వెధవలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మాడ్యూల్స్గా మార్చుకొని వాళ్ళని స్లీపర్ సెల్స్గా వాళ్ళని కన్వర్ట్ చేసి ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. చదువుకున్నటువంటి వాడు ప్రభుత్వ డబ్బులతోటి, అంటే ప్రజలు కట్టినటువంటి డబ్బుతో చదువుకొని ఉచితంగా మెడికల్ స్టూడెంట్ అతను, మరి వైద్య విద్యను పూర్తి చేసినటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి దాడికి పాల్పడడం అనేది నిజంగా ఇది సిగ్గు చేటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో మనం చూస్తే చాలా మంది కాశ్మీర్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, కాశ్మీర్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి యువత, కాశ్మీర్లో ఉన్నటువంటి మతపరమైనటువంటి అంశాలతో ఎక్కువగా శ్రద్ధ చూపించేటువంటి యువతని టార్గెట్ చేస్తుంది అనుకున్నా. కానీ అత్యధిక విద్యావంతుల్ని ఈసారి టార్గెట్ చేసుకొని రూటు మార్చినటువంటి పరిస్థితి. కేవలం బాంబులతో కాదు, అవసరమైతే బయోవార్తో అయినా సరే భారత్లో కుట్రని అమలు చేయాలి, ఆ ప్లాన్ని ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించాలి అని చెప్పేసి ప్లాన్లతోనే ఈ డాక్టర్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా డాక్టర్లను ఎంచుకున్నా సరే జైషే మహమ్మద్ కుట్రల్ని మన భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ తోక ముడిచి కూర్చోబెట్టే విధంగా నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన ఒక్కడు ఈ బాంబు దాడికి పాల్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద కొంతమంది ఎవరైతే ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయో ఆ డాక్టర్ని అరెస్ట్ చేయడంతో కూడా భారీ కుట్రని ఛేదించినట్లయింది పోలీసులు.